అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే ఉండ్రాల తద్ది నోమును రమ్య అయితే చేసుకుంటుందండి. మీ అందరికీ కూడా వీడియో రూపంగా అయితే చూపించాలనుకుంటున్నాను. పెళ్ళైన మొదటి సంవత్సరంలో ఉండ్రాల తద్దిని అట్ల తద్దిని కూడా చేస్తారండి. మొదటిసారిగా చేసుకున్నప్పుడు 5గురిని ముత్తైదులను పెట్టి తద్ది నోమునైతే చేస్తారండి. ఈ నోమును ఎలా చేస్తారంటే తెల్లవారుజామునే లేచి 5గురు ముత్తైదులు స్నాన జపాలు ముగించుకుని భోజనం చేస్తారండి. తెల్లవారుజామున ఆకులు వేసి 5గురు ముత్తైదువులతో నోము చేసుకునే అమ్మాయి భోజనం చేయాలండి. అసలు మామూలుగా అయితే నైటు అన్నం ఉంచుకొని ముందుగా వండిన అన్నంలో కొంచెం అన్నం తీసుకుని అదే తెల్లవారుజామున తినేవారంట. చద్ది గౌరమ్మ అని కూడా అంటారంట. అందుకు చద్దన్నం కూడా తినొచ్చు. నైటు తీసుకున్న అన్నం కూడా మనం తినొచ్చండి. అయితే ఇప్పుడు అలా పెట్టట్లేదులేండి. వెంటనే వండి 2 గంటల నుంచే వంటలు అయితే ప్రారంభిస్తారండి. పేరెంటాళ్ళు వచ్చాక చక్కగా వేడివేడిగా భోజనం అయితే పెడతారండి. ఆ భోజనం చేశాక ఆకు దగ్గర నుంచి లేచాక ఇంకా అసలు ఏమీ కూడా తినకూడదండి. సాయంత్రం మళ్ళీ నక్షత్ర దర్శనం అయ్యేదాకా ఏమీ తినకూడదు. ఇలాగే రమ్య కూడా తద్ది పూజన అయితే చేసుకుందండి. తెల్లవారుజామున భోజనాలు చేశారు. అప్పటి నుంచి ఉపవాసం ఉన్నారండి. తద్దికి గోంగూర బలం అంటారండి. తెల్లవారుజామున భోజనంలోకి ఖచ్చితంగా గోంగూర పచ్చడిని అయితే చేస్తారండి. ఇది గోంగూర తోట అండి. ఇప్పుడు సంధ్యా సమయం అండి. సాయంత్రం వేళ చక్కగా కాలువ దగ్గరికి అయితే వెళ్తారండి. ఇక్కడ కూడా గంగమ్మకి పూజ అయితే చేస్తారండి. ఈ తద్దె నోము నోచుకుంటున్న అమ్మాయి వాళ్ళ అత్తింటి వారి నుంచి పూజకు కావాల్సినవి పేరెంటాలకి పెట్టేవి అత్తింటి వారే పంపిస్తారండి. ఈ నోమునైతే పుట్టింట్లో చేయిస్తారండి ఈ పూజ. మా చిన్నప్పుడైతే చెరువు రేవులండి. మేము ఉండేది చెరువు గట్టున ఉండేవాళ్ళం. మాకు రేవు కనిపించేదండి. తద్ది వచ్చిందంటే మేము చూడటానికి వెయిట్ చేసేవాళ్ళం. చక్కగా పొట్టు చీరలు కట్టుకుని పసుమూర్తి చీరలు, పెళ్లిలో తలంబ్రాలు పోసుకున్న చీరలు, జీలకర్ర బెల్లం పెట్టుకున్న చీరలు అవే కట్టుకుంటారండి ఏ పూజకైనా కూడా. మేము రేవులో అలా చూసి సంతోషపడేవాళ్ళం. అంతేకాదండి, మా అక్క వాళ్ళు ఎవరైనా తద్ది నోము చేసుకుంటున్నా ఫస్ట్ సంవత్సరం అయితే పేరెంటాళ్ళు ఉంటారండి. తర్వాత 5 సంవత్సరాలు చేయాలి తద్ది. అప్పుడు తను ఒక్కతే చేసుకుంటుంది. అలా మా చిన్నప్పుడు మా అక్క వాళ్ళు ఎవరైనా చేసుకుంటే వాళ్ళు కూడా జంతికలు వండే సట్రం ఉంటుంది కదండి, దాని మీద నిప్పులు పెట్టి ఇచ్చేవారు. అప్పట్లో సాంబ్రాణి కనుకలు ఉండేవి కాదు కదండి. అది సట్రంలో నిప్పులు వేసి పట్టుకు వెళ్తే అక్కడ సాంబ్రాణి వేసేవారు. సాంబ్రాణి కంపల్సరీ వేసేవారండి. చెరువులో మట్టినే తీసి ఇలా ఉండగా చేసి పూజ చేసేవారండి. చిన్న చిన్న పిల్లలు, తొంటరి పిల్లలు ఉంటారు కదండి, నిక్కర్లు వేసుకుని వాళ్ళు చెరువులో ఇలా కలిపేసరికి పూజ అయ్యాక కాల్లో గౌరమ్మ నీటిలో గౌరమ్మ అని కలుపుతారండి. ఆ కలిపినప్పుడు వెంటనే అందులోకి దూకేసి ములిగేసి ఆ చిల్లర డబ్బులను అయితే తెచ్చేసుకునేవారండి. వాళ్ళు చెరువు రేవులో అలా ఉరికేసరికి పాపం చీరలు కూడా తడిచిపోయేవండి. వాళ్ళు తిట్టేసేవారు. ఇప్పుడైతే చెరువులన్నీ పాడైపోయాయి కదండి, అందుకు ఇలా కాలువకు వస్తున్నారండి అందరూ కూడా. ఇక్కడ కూడా రమ్యే కాదండి, రమ్యతో ఉన్న పేరెంటాళ్ళు, పెద్ద ముత్తైదులు అందరూ కూడా ఈ పూజ చేసుకోవాలండి. ఇక్కడ కూడా పసుపు కుంకలు, అక్షింతలు, ఇంకా పువ్వులు, సాంబ్రాణి ధూపం, హారతి కర్పూరం, అగరబత్తులు, నైవేద్యం అన్నీ కూడా పెట్టుకుని నమస్కరించుకోవాలి. అందరూ చేస్తారండి. ముత్తైదులుగా అందరూ కూడా చేయాలండి ఈ పూజని. తద్దే ఉపవాసం ఉన్న పేరెంటాళ్ళందరూ కూడా పొద్దున్నుంచి వంటకాల్లో సాయం చేస్తారండి. దేవుడి దగ్గరికి వండేవి బెల్లం తానుకులు, కుడుములు, బూర్లు ఇవన్నీ వండుతారండి. ఇంకా చేతికి కట్టుకునే తోరాలు, మెడలో వేసుకోవడానికి పసుపు బొందలను అక్కడ కాలువ దగ్గరికి, పూజ దగ్గరికి అన్నీ కూడా ముత్తైదువులే సిద్ధం చేస్తారండి. పెళ్ళైన సంవత్సరంలో తద్ది చేసేటప్పుడు, ఏదైనా పూజ చేసేటప్పుడు కానీ ఇలా పక్కన ఎవరైనా పెద్ద ముత్తైదులు చెప్తే కానీ అర్థం కాదు కదండి. అది తెలియని వయసు. పూజ ఎలా చేయాలో, ఎలా హారతి ఇవ్వాలో ఏమీ తెలియదండి. తర్వాత వాళ్ళ దగ్గరుండి ఇలా చెయ్యాలి, ఇలా మంగళసూత్రాలు ఇలా కళ్ళగద్దుకోవాలి, ఇలా పసుపు వినాయకుడిని ఇలా చెయ్యాలి అన్నీ కూడా దగ్గరుండి చెప్తారండి. దగ్గరుండి చేయిస్తారు కూడా.
ఇలా పెళ్ళైన మొదటి సంవత్సరం నుంచి 5 సంవత్సరాలు చేసుకున్న వారిని మాత్రమే పేరంటం పెడతారండి. ఈ తద్దె పూజ అయితే శివపార్వతులకు చేస్తారండి. ప్రత్యేకంగా గౌరీదేవిని అయితే పూజ చేస్తారండి. ఇలా పూజని 5 ముత్తైదులు చేసుకున్నాక ఆ పూజ చేసిన దగ్గర ఇలా కలుపుతారండి. అంతా కూడా కలిపి కాల్లో గౌరమ్మ నీటిలో గౌరమ్మ అని 3 సార్లు పేరెంటాళ్ళు అందరూ కలిసి నీటిలో అయితే కలిపేస్తారండి. తర్వాత నీళ్లు పోసి భూమాతకు కూడా నమస్కరించుకుంటారండి. ఇలా ఇక్కడ పూజ చేశాక తులసి మాతను కూడా ప్రార్థిస్తారండి. ఇలా 5 ముత్తైదులతో కలిసి కాలువ దగ్గర కూడా పూజ ఎలా అయితే చేస్తారండి. ప్రతి సంవత్సరం కూడా మొట్టమొదటిసారిగా తద్ది పూజ చేసుకుంటున్న వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళందరికీ పేరెంటాలను పెట్టి తద్దులను అయితే తీరుస్తారండి. తద్ది నోము తీరుస్తున్నాము అంటారు, తద్ది వాయనాలు తీరుస్తున్నామని కూడా అంటారండి. పెళ్ళిలో జీలకర్ర బెల్లం పెట్టిన తలంబ్రాలు వేసుకున్న చీరని పసుముత్తు చీర కానీ పొట్టు చీర కానీ కట్టుకుంటారండి ప్రతి ఒక్కరూ కూడా ఈ తద్ది పూజ చేసేటప్పుడు. మనం ఇప్పుడు మన గోమాత దగ్గరికి అయితే వచ్చేసాం. గోమాతని సేవించుకోవడానికైతే వచ్చేసారండి ముత్తైదువులు రమ్య అంతా కలిసి. కానీ పాపం అది భయంతో కాళ్ళనైతే తన్నడానికి ఎత్తిందండి. పాపం దాని భయం దాంది కదా, ఇంతమంది వచ్చారు నన్ను ఏం చేస్తారో అనే భయంతో అది కూడా గిరగిరా తిరిగేసి పూజ చేయనివ్వలేదు. తర్వాత బాగానే ఉందండి, చక్కగా వెనకాల స్థానంలో లక్ష్మీ స్థానంలో అయితే పూజనైతే చక్కగా చేసుకున్నారు. ఒక ఆయన వచ్చి ముందు పట్టుకుంటే ఆ తోక నీటిలో ఉంచి చక్కగా అవి కూడా తలపై జిమ్ముకున్నారండి. ఆ పుల్లె ఆవుదోడ కూడా దగ్గరికి రానివ్వలేదండి. మీ దగ్గరకు వస్తే మిమ్మల్ని పొడుస్తా అన్నట్టుగా పోట్ల గిత్తలాగా ముందుకొచ్చిందండి. మొత్తానికైతే గోవును కూడా పూజించుకున్నారండి. మళ్ళీ ఇంటికి బయలుదేరామండి. ఇంటి దగ్గర గౌరీ పూజ, పార్వతి పరమేశ్వర్లకి పూజ అయితే చేస్తారండి. ముత్తైదువులు రమ్య అందరూ కలిసి చక్కగా అక్కడ కూడా పీఠం పెట్టుకుని పూజనైతే చేస్తారండి. ఇది పెళ్ళైన వాళ్ళు పెళ్ళైన మొదటి సంవత్సరం నుండి 5 సంవత్సరాల వరకు చేయడమే కాదండి, ఈ తద్ది పూజను మనం కూడా చేసుకోవచ్చండి. తద్దులు తీరిపోయాక కూడా మనం పూజ తద్ది రోజున చక్కగా చేసుకోవచ్చండి. అట్ల తద్ది రోజున, ఉండ్రాల తద్ది రోజున ఇలాగే తెల్లవారుజామున మనం భోజనం చేసి ఉపవాసం ఉండి నక్షత్రం వచ్చేదాకా ఉండి పూజ చేసుకుని ఆ పార్వతీ అమ్మ అనుగ్రహాన్ని అయితే మనం కూడా పొందొచ్చండి. ఇక్కడైతే పూజకన్నీ కూడా సిద్ధం చేసి ఉంచారండి. ఇప్పుడు పూజను మొదలు పెడతారండి. ఇక్కడ పేరెంటాళ్ళుగా ఉన్న వాళ్ళకి ముత్తైదువులందరికీ కూడా బూర్లను వాయనంగా ఇస్తారండి. కుడువులు కూడా చేస్తారు. కుడువులపై జ్యోతులు పెట్టి అందులో నూనె వేసి ఒత్తులు వేసి వెలిగిస్తారండి. అది కూడా చూపిస్తాను మీకు. అయితే ఇక్కడ బిందులు ఉన్నాయి కదా, రమ్య వాళ్ళ అత్తింటి వారు ముత్తైదువులందరికీ కూడా పేరంటకం ఎవరైతే తన కోడలుకున్నారో వాళ్ళందరికీ ఈ బిందెలను అయితే పంపించారండి. నా వీడియోస్ చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న విన్నపం అండి. నేను వీడియోస్ చేసినప్పుడు వీళ్ళు అవి పెట్టారు ఇవి పెట్టారని సరదాగా చూపిస్తున్నాను. మీరు కూడా ఇలాగే పెట్టాలని రూల్ ఏమీ లేదండి. మీ కుటుంబంలో మీ పద్ధతుల ప్రకారం, మీ ఆదాయం ప్రకారం, మీ స్తోమత ప్రకారం మీరు ఎంత బలుబు మోయగలరో దాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకోండి. మనమైతే ఎవరిని ఫాలో అవ్వకూడదండి. మనం వాళ్ళను చూసి వీళ్ళను చూసి మోయలేని బరువు ఎత్తుకున్నామనుకోండి, పడిపోయినప్పుడు లేవదీయడానికి ఒక్కళ్ళు కూడా రారు. నా వీడియోస్లో పూజా విధానం ఎలా ఉందో, తద్ది నోము ఎలా చేస్తారో నాకు తెలిసిన పద్ధతిలో నేను చెప్తూ చూపిస్తాను. నాకు తెలియడం ఏమన్నా ఉంటే కూడా మీరు కూడా చెప్పొచ్చండి, చక్కగా కామెంట్లో అయితే పెట్టొచ్చండి. నేను కూడా తెలుసుకుంటానండి, నాకు తెలియని విషయాన్ని ఎవరి నుంచైనా తెలుసుకుంటాను. అయితే రమ్య అయితే పూజ చేసేస్తుంది. ఫస్ట్ శివపార్వతుల దగ్గర పూజనైతే చేయిస్తారండి దీపం పెట్టి. దగ్గరుండి ముత్తైదువులు ఎలా చేయించాలో కూడా చెప్తూ ఉంటారు. రమ్య అయితే చక్కగా పూజ చేసుకుంటుందండి. ఇప్పుడైతే బేరాకులను కానీ బూడిద గుమ్మడి ఆకులను కానీ 2 వేసండి అక్కడ. వాటిపై కుడుములు పెడతారండి.
2 ఆకులు వేస్తారు. 2 ఆకులలో 4 కుడుములు పెడతారు. 4 కుడుములు పెట్టాక మధ్యలో జ్యోతినైతే పెడతారు. ఆ జ్యోతిలో నూనె పోసి ఒత్తులను వేసి వెలిగిస్తారండి. అయితే ఈ 3 కూడా రమ్యే వెలిగించాలి. ఇంకొక 5 పెడతారు. 4 కుడుములు, 1 జ్యోతి, అలా 5 పెడతారు. 5గురు ముత్తైదువులు కూడా తర్వాత వెలిగించుకుంటారండి. ఇక్కడ ఉండ్రాల తద్ద పూజ చేస్తున్నాం కనుక మనం కుడుముల్ని జ్యోతుల్ని పెడుతున్నామండి. అట్ల తద్దికైతే అట్లు వాయనాలు పెడతారు. 11 అట్లు పెడతారండి. అంతేకాదండి, పాముకోడి తెచ్చి ఆ అమ్మాయి కాలికి వేసుకోమని, వెనక్కి తిరగమని, మంచం మీద అట్టిపళ్ళ హస్తాలు పెట్టి ముత్తైదువులందరినీ పిలిచి కొంగు పట్టుకోమని ఆ అమ్మాయి ఆ మంచం చూడకుండా వెనక నుంచి అయితే ఇప్పిస్తారండి. మంగళ గౌరికి అరే మంగళహారతులు, మంగళ గౌరికి అరే మంగళహారతులు, 5 ప్రాణములు 5వతనము, పసుపు కుంకుమ పడతికి సిరులు, సిగలో పువ్వులు నగలంట, కనుల కాటుకే కలలంట, చేతికి గాజులు విలువంట, నొసటి కుంకుమే బ్రతుకంట, ఇల్లాలంటే గృహలక్ష్మి, తల్లి అంటే సంతానలక్ష్మి, తోడుగా ఉండే మహాలక్ష్మి, సంసారానికి సౌభాగ్యలక్ష్మి, సంసారానికి సౌభాగ్యలక్ష్మి, మంగళ గౌరికి అరే మంగళహారతులు, మంగళ గౌరికి అరే మంగళహారతులు. ఇలా 5గురు ముత్తైదులు కూడా పసుపు కుంకుమలతో పూజ చేసి దీపాన్ని వెలిగించి దీపధూప నైవేద్యాలతో కొబ్బరికాయను కూడా కొట్టుకుని హారతినిస్తారండి. ఇలా పూజ చేసి ఆ శివపార్వతుల అనుగ్రహం అయితే పొందుతారండి. నేను మళ్ళీ చెప్తున్నానండి, తద్దె పూజని ఎవరి ఇంట్లో ఆచారం ప్రకారం ఎవరింట్లో పూర్వం నుంచి ఎలా చేస్తున్నారో అలాగే పెడతారండి. ఆనవాయితీలను అయితే మార్చరు. మేము ఇలా చేసుకుంటాం కదా, మీరు ఇలా చూపించారేంటి అని అనుకోవచ్చు, కానీ ఆనవాయితీ ప్రకారమే చేస్తారండి ప్రతి ఇంట్లో కూడా. శుభం కరోతి కళ్యాణం, ఆరోగ్యం ధన సంపద, శత్రుబుద్ధి వినాశాయ, దీపజ్యోతి నమోస్తుతే. శుభం కరోతి కళ్యాణం, ఆరోగ్యం ధన సంపద, శత్రుబుద్ధి వినాశాయ, దీపం జ్యోతి నమోస్తుతే. శుభం కరోతి కళ్యాణం, ఆరోగ్యం ధన సంపద, శత్రుబుద్ధి వినాశాయ, దీపజ్యోతి నమోస్తుతే. ఆ శివపార్వతుల సన్నిధానంలో శివపార్వతుల దగ్గర దివ్య మంగళకరంగా ఆ జ్యోతులన్నీ కూడా వెలుగుతుంటే, ఆ వెలుగులో శివపార్వతుల్ని చూస్తుంటే చాలా బాగుందండి. ఏ పూజ చేసుకున్నా మనం అనుభూతిని అయితే చేసుకోవాలండి. ఇప్పుడైతే ఆకాశంలో నక్షత్ర దర్శనం చొక్కొచ్చేసింది. చక్కగా నీళ్లు వదిలి నమస్కారం చేసుకుంటుంది రమ్య. ఇంకా అయిపోలేదండి, ఇప్పుడు వాయనాలు ఇస్తారన్నమాట. ముత్తైదువులందరికీ కూడా తను బొట్టు పెట్టుకుని వాళ్ళకి బొట్టు పెట్టి ముందుగా తల్లి వాయనం ఇస్తారు. తర్వాత పేరెంటాలందరికీ కూడా వాయనాలు అయితే ఇస్తారండి. వాయనం అంటే ఒక ఇత్తడి పళ్ళెంలో బూరెలను వేస్తారండి. అలాగే ఫ్రూట్సు, జాకెట్ పీస్ వేసి
గాజులు పెడతారు, పసుపు కుంకుమ, ఇంకా పసుపు బొందుని వేస్తారు కదండి, చేతికి కట్టుకునే తోరం, ఇంకా దేవుడి దగ్గర కుడుములు ఒక ప్రమిద వేసుకుని ఒత్తులు వేసుకున్నారు కదా, ఎవరు వెలిగించుకున్నవి వాళ్ళకి ఈ వాయనంలో పళ్ళెంలో అయితే పెట్టి తన బొట్టు పెట్టుకుని ముందు, తర్వాత గంధం పెట్టి వాళ్ళకి బొట్టు పెట్టి వాళ్ళ చేతికి అక్షింతలు ఇచ్చి కాళ్ళకి నమస్కారం అయితే చేస్తుందండి రమ్య. ముత్తైదుల ఆశీర్వాదం అందరి దగ్గర ఇలాగే తీసుకుంటుంది. అయితే ముత్తైదువులకు ఇచ్చేటప్పుడు చెంగు పట్టమని, ఎవరికి ఇస్తున్నావమ్మా అని అడిగితే శివపార్వతులకి ఇస్తున్నానని రమ్య చెప్తుంది. అలాగే ఎవరికి ఇచ్చానని రమ్య అడిగితే శివపార్వతులకు ఇచ్చావు అని వాళ్ళు చెప్తారు. మొత్తానికి రమ్య పూజ పరిపూర్ణమైందండి. ఈరోజు పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహం తనపై ఉండాలని, ఈ ముత్తైదులందరిపైన ఉండాలని కోరుకుంటూ చక్కగా బిందులు పట్టుకుని ముత్తైదులు అలా నిలబడితే భలే ఉంది కదండి. పాపం నేనే ఒకసారి బిందులను ఎత్తుకోమని చెప్పానండి వాళ్ళని జ్యోతులతో వీడియో తీసుకోవడం కోసం. చక్కగా నిలబడ్డారండి వాళ్ళు. ఇప్పుడైతే టిఫిన్ చేసేసి అందరూ బిందులు పట్టుకుని ఇంటికైతే వెళ్ళిపోతారండి. ఇదండి నాకు తెలిసిన తద్ది పూజ. మీకు ఇంకా ఏమన్నా నేను ఇందులో మిస్ చేస్తే గనక మీరు కూడా కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అన్నీ అందరికీ తెలియవు కదండి. అందరికీ కూడా ఆ శివపార్వతుల ఆశీర్వాదం అయితే ఉండాలని కోరుకుంటూ మీ మహాలక్ష్మి. ఇక ఉంటానండి.